ఈ రోజు 4.4 అప్డేట్ ఫైనల్ బీటా అయితే రిలీజ్ అయింది గైస్. సో దీంట్లో వచ్చిన ఫీచర్స్ చూసారంటే మీకు మైండ్ పోయిద్ది అనమాట. లిటరల్లీ రెక్కలేసుకొని గాల్లోకి ఎగరొచ్చు, అలాగే మంటల గుర్రాలు నడిపే రథం ఎక్కేసి మనం రైడింగ్ అయితే చేయొచ్చు. ఇంకా ఇలాంటివి చాలా ఫీచర్స్ ఈ కొత్త అప్డేట్లో యాడ్ చేయబోతున్నారనమాట. సో ఈ వీడియోలో మనం ఒక మ్యాచ్ ఆడి అసలు ఏమేమి కొత్త ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారని చెక్ చేయబోతున్నాము. సో హాయ్ గైస్, వెల్కమ్ టు గేమ్ స్టార్ సుబన్ ఛానల్. ఈ రోజు మనం 4.4 అప్డేట్ అయితే చెక్ చేసేద్దాం రండి గైస్. సో ఈసారి అయితే స్పార్టన్ టీమ్ అయితే తీసుకురాబోతున్నారనమాట. 300 యోధులు సినిమా చూసారు కదా, సేమ్ ఆ థీమ్ అయితే ఉండబోతుంది. లాబీ కూడా సేమ్ అదే దీంతో డిజైన్ చేశారు. అండ్ మ్యాప్ చూసుకుంటే కనుక 1, 2, 3 అని ఎన్ని హాట్ డ్రాప్ లొకేషన్స్, ఎన్ని ట్రయల్స్, చాలా కొత్త ప్లేసెస్ ఉన్నాయి గైస్. హాట్ డ్రాప్ లొకేషన్ ఎప్పుడు 2 పెట్టేవాళ్ళు, బట్ ఈసారి 4 హాట్ డ్రాప్ లొకేషన్స్ తీసుకొచ్చారు. అండ్ అక్కడికి వెళ్ళగానే మీరు ఏన్షియంట్ స్పార్టా, ఏన్షియంట్ గ్రీస్లోకి వెళ్ళినట్టు అయిపోతుంది అనమాట. ఆ బిల్డింగ్స్ చూడండి, చుట్టూ ఆ కన్స్ట్రక్షన్స్ కానీ, ఆ కలర్స్ కానీ, అచ్చం 300 యోధులు మూవీ చూస్తుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా అర్థమైద్ది. అండ్ ఇక్కడ లూత్తో పాటు ప్రతి చోట పెద్ద స్పార్టన్ యోధులు అండ్ స్పార్టన్ గాడ్స్ అయితే ఉంటారనమాట. ప్రతి లొకేషన్లో ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఛాలెంజ్ చూపిస్తా. ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మనకు కొన్ని స్పెషల్ ఐటమ్స్ వస్తాయన్నమాట. నేను ఛాలెంజ్ దగ్గరికి వెళ్ళి యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేయగానే ఒక బ్లూ జోన్ వచ్చింది కదా, ఈ జోన్ని మనం 1 మినిట్ పాటు కాపాడాలంట. ప్రెజెంట్ ఇది బీటా కాబట్టి ఎనిమీస్ ఎవ్వరు లేరులే. సో నేను 1 మినిట్ కాపాడిన తర్వాత క్రేట్ ఓపెన్ అవుతుంది. ఆ క్రేట్లోనే 2 స్పెషల్ ఐటమ్స్ రాబోతున్నాయి. ఫస్ట్ స్పెషల్ ఐటమ్ అదే మన వింగ్స్ పవర్ గైస్. ఫస్ట్ టైం ఇలాంటి ఫీచర్ని నేను గేమ్లో చూస్తున్నాను. ఏంటబ్బా ఇది, రెక్కలు అనమాట. అండ్ పైన చూస్తున్నారు కదా, ఇది మెయిన్ హాట్ డ్రాప్ లొకేషన్. దీనికి వెళ్ళడానికి ఒక స్పెషల్ గేట్ ఉంటుంది, అది మనం తర్వాత చూద్దాం. ఆడే కొద్దీ మీకు అర్థమవుతుంది. అండ్ మనసు ఏం చేసి కొట్టామంటే దీనమ్మ ఎంత హైట్ వెళ్తున్నాడు చూడండి. లిటరలీ ఎరాంగిల్ మ్యాప్ ఆకాశాన్ని దాగేస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ మనం ముందుకి గ్లైడ్ కూడా అవ్వచ్చు. ఇలా ఎనిమీస్ వస్తే కనుక విత్ ఇన్ సెకండ్స్ అక్కడి నుంచి జప్పని ఎస్కేప్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో లూట్ కూడా వస్తుంది, అదే స్పార్టన్ పవర్. దీని పేరేంటో కానీ, బట్ ఇది తీసుకున్న తర్వాత మనకి 2 టైమ్స్ స్పార్టన్ పవర్ యూస్ చేయడానికి వస్తుంది అనమాట. అది క్లిక్ చేసామంటే జుమ్ అని 2 సెకండ్ల పాటు మనం ఫాస్ట్ మూవ్ అవుతాము. ఆ పవర్ వెంటనే రీలోడ్ అయిపోతుంది, మళ్ళీ జుమ్ అని ముందుకెళ్ళచ్చు. అలా ఎట్ ఏ టైం మనం 2 టైమ్స్ యూస్ చేయొచ్చు, తర్వాత రీలోడ్ అవుతుంది, మళ్ళీ యూస్ చేసేసుకోవచ్చు. పవర్ బాగుంది కదా. ఈ 2 కొత్త పవర్స్ మనకి ఈ గేమ్లో యాడ్ చేస్తున్నారు. ఇంత మించి కాంప్లికేటెడ్ ఏం లేదు. అండ్ గేమ్ ఆడేటప్పుడు పైన గ్లోరీ అనేది ఉంది గైస్. ప్రెజెంట్ ఈ సిస్టమ్ నాకు ఇంకా అర్థం కాదని నేను 2 మ్యాచెస్ మాత్రమే ఆడాను. ఇంకా ఆడిన తర్వాత మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మధ్యలో ఆటంకం అనుకోకండి, మీకోసం యూస్ఫుల్ అయ్యేటట్టు ఒక యాప్ని అయితే తీసుకొచ్చా. యాప్ పేరు చిల్లరు, డైరెక్ట్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది బెట్టింగ్ లాంటిది కాదు, దీంట్లో మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు. కేవలం డైలీ మీరు ఒక 10 మినిట్స్ పాటు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. డైలీ మీరు కొంత ఎర్నింగ్ చేయొచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఆన్ మీతో లాగిన్ అవ్వండి. నేనైతే లాగిన్ అయ్యా. ఇంకా హోమ్ పేజ్లో మీకు చాలా యాప్స్ అండ్ గేమ్స్ అయితే కనపడతాయి. యాక్సిస్ అని, ఎయిర్టెల్ అని, ఇలా చాలా యాప్స్ ఉంటాయి కదా. వీటిని జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది, మీకు మనీ వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్గా సింపుల్గా ఉంచడానికి ఒక టెక్నిక్ చెప్తా. ఇప్పుడు గేమింగ్ సెక్షన్ ఉంటుంది, ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉంటాయి. అబ్బా ఇదేదో వుడ్ పజిల్ గేమ్ అంట. ఓపెన్ చేసి స్టార్ట్ టాస్క్ కొట్టిన వెంటనే ప్లే స్టోర్ తీసుకెళ్ళింది. గేమ్ ఈజీగా ఉంది. 5 మినిట్స్లో 10-20 లెవెల్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చా. అకౌంట్లో కాయిన్స్ పడ్డాయి. అలా 5-6 గేమ్స్ ట్రై చేసిన తర్వాత 5000 కాయిన్స్ సంపాదించా గైస్. ఇప్పుడు మీ ముందు విడ్రా చేస్తా. మనం డైరెక్ట్ ఫోన్ పే కొట్టుకోవచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాస్ట్ తీసుకోవచ్చు. యూపీఐ ఐడి ఎంటర్ కొట్టేసి ప్రొసీడ్ కొట్టిన వెంటనే సెకండ్స్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనమాట. భయ ప్లే స్టోర్లో ఉంటుంది. జెన్యూన్ గా ఉంచాలంటే కనుక చెక్ చేయండి. కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్ ఇస్తా. అండ్ ఇందాక మనం మెయిన్ ఏరియాలో ఛాలెంజ్ చేశాం కదా, ఇప్పుడు కొన్ని మినీ ఏరియాస్లో కూడా ఛాలెంజెస్ చేయొచ్చు. ఈ మ్యాప్ మొత్తం ఛాలెంజెస్ తో నిండిపోయింది అబ్బా. ఛాలెంజెస్ చేయొచ్చు, లూట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ ఎదురు ఇంకో చిన్న ఛాలెంజ్ లొకేషన్ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ చేయమంటుంది. ఛాలెంజ్ కింద రూల్స్ అని ఉంటాయి, రూల్స్ అయితే అర్థమైపోతుంది. అండ్ నేను ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. ఈ ఛాలెంజ్ భలే చిత్రంగా ఉంది గైస్. ఎదురు నుంచి స్టాచ్యూస్ వస్తుంటాయి కదా, 5 వేవ్స్లో వస్తాయి. ఫస్ట్ వేవ్లో కొన్ని, సెకండ్ వేవ్లో కొన్ని. మనం ఏం చేయాలంటే సింపుల్గా వాటిని తలకాయ వాడగొట్టాలా, అంతే. ఛాలెంజ్ అయిపోయింది. అవి మనల్ని అటాక్ ఏం చేయవు, జస్ట్ మన ఏరియాకి దగ్గరికి అవి రాకుండా చూసుకోవాలన్నమాట. కంప్లీట్ చేసిన తర్వాత మనకి లూట్ అయితే వస్తుంది, కలెక్ట్ చేసుకోవచ్చు. లూట్ చేసేటప్పుడు నేను ఒక స్పెషల్ అయితే గమనించా గైస్, ఇదే రెడ్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ప్రెసెంట్ బీటాలో వర్క్ అవుతుందో లేదో నాకైతే అర్థం కాలేదు. తీసుకెళ్ళి మనం ఎక్కడ ల్యాండ్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ ప్లేస్ చేయాలంట. ప్లేస్ చేసిన తర్వాత ఈ స్పెషల్ జోన్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్లో ఉండి మనం ఎనిమిస్ని షూట్ చేసామంటే వాడికి ఫాస్ట్గా డ్యామేజ్ అయిద్దంట. అండ్ వాడు మనకి బుల్లెట్లు కొడితే తక్కువ డ్యామేజ్ అవుతుందంట. మరి ఇది ప్రెసెంట్ వర్క్ అవుతుందో నాకైతే అర్థం కాదు. అసలు బుల్లెట్లు ఫాస్ట్గా వెళ్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లా. బట్ ఇది బిడ్డ కాబట్టి ప్రస్తుతం అంతే ఉందబ్బా. కొన్ని ఒక 1 వీక్ ఆగని ఇంకా మనకి ప్రాపర్గా అర్థమైపోతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ లొకేషన్ ఇంకోటి ఉంది. ఇది వచ్చేసి నేను కోచింగ్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇక్కడ ఈ స్పెషల్ లొకేషన్ ఉంది. ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. ఎదురు స్టార్స్ లాగా గాల్లో తిరుగుతున్నాయి. వీటిని నేను రూల్స్ చదవకుండా సింపుల్గా గన్తో షూట్ చేద్దాం అనుకున్న, గన్ పని చేయట్లా. తర్వాత ఇందాక మనకి స్పెషల్ పవర్ వచ్చింది కదా, ఆ పవర్ యూస్ చేయాలంట. ఇంకా జుమ్ అని గాలి ఎగిరేపు ఛాలెంజ్ కూడా అయిపోయింది. ఇలా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, కొన్ని మాత్రమే చూపించాలి ఇప్పుడు మీకు. నెక్స్ట్ అప్డేట్లో మాత్రం ఇది జస్ట్ పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ అప్డేట్లో ప్రాపర్గా కవర్ చేసేద్దాము. ఇప్పుడు గైస్ మెయిన్ హాట్ డ్రాప్ లొకేషన్కి వెళ్దాము. ఇది అసలు ఎలా యాక్టివేట్ అవుతుందో తెలియదా. పైన మ్యాప్ ఉంది కదా, మ్యాప్లో టైమర్ అయిపోయిన తర్వాత సడన్గా మా ఎదురు ఒక సర్కిల్ వచ్చేస్తుంది. ఇలా ఎలా కుదిరిద్ది గైస్, సర్కిల్ అలా రాకూడదు కదా, బట్ వచ్చేస్తుంది అనమాట. బీటా కాబట్టి ఇంతే వచ్చింది.
తర్వాత చిన్నగా అప్డేట్ చేస్తానులేండి. సో సర్కిల్ వచ్చింది, పైకి వెళ్ళాను. పైన చాలా పెద్ద సిటీ గైస్. మ్యాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మ్యాప్లో చిన్న చిన్న చోట ఈ రథాలు కనబడుతున్నాయి చూసారా, 3 చోట రథాలు ఉన్నాయి. ఈ రథం ఎక్కితే మనం మెయిన్ వాడి కాడికి వెళ్తామంట. వాడి పేరే హీలియోస్. చూపిస్తాను, వాడి దగ్గరికి వెళ్దాము. బట్ ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేను ఎత్తిగాను నాకేం అర్థం కదా. తర్వాత తిరిగేటప్పుడు చిన్న చిన్న ఫైర్ బాల్స్ కనబడ్డాయి. సో ఒక్కొక్క ఫైర్ బాల్ని నేను కలెక్ట్ చేసుకుంటే టోటల్గా 5 ఫైర్ బాల్స్ కలెక్ట్ చేయాలి. పైన అక్కడ కనబడుతుంది. బట్ ఈ పేర్లు మొత్తం అడ్డం అయిపోయినాయి అనమాట. పర్లేదు, 5 కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు చారియట్లో ఎక్కమని చెప్పింది. దగ్గరికి వెళ్ళగానే ఆ చారియట్ ఉంది గాయస్, అదే రథం తోప్ లెవెల్ ఉందన్నమాట. ఇంకా రథం ఎక్కగానే జుమ్ అని గాల్లోకి తీసుకెళ్ళి ఆ హీలియోస్ కాలబడేసింది. హీలియోస్ అంటే ఎవడో అనుకున్నా, నార్నియాలో ఆ గుర్రాలోడు ఉంటాడు వాళ్ళలాగున్నాడు. ఇంకా వీడిని డ్యామేజ్ చేసి ఏదో ఒకటి వచ్చింది అనుకున్నా, కిల్ చేద్దాం అనుకున్నా. బట్ డామ్ పడమాట ఎంతో ట్రై చేసినాడు, ఎందుకు ఇసిరిసిరేస్తున్నాడు. సో కొంచెం పవర్ఫుల్గా ఉన్నాడు అనమాట. ట్రై చేద్దాం, ట్రై చేసి నెక్స్ట్ పార్ట్ 2లో వీడిని కిల్ చేసి ఏం వచ్చిందని చెక్ చేద్దాం అనమాట. బట్ వాడు మాత్రం తోపు తిరుగున్నాడు అండ్ ఫుల్గా డ్యామేజ్ చేస్తున్నాడు గైస్. సో ఇంకంతే. ఇప్పటివరకు నేను చెక్ చేసింది అయితే మెయిన్ ఛాలెంజ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. తర్వాత పైకి వెళ్ళటము, అక్కడ లూట్ కలెక్ట్ చేయడము అండ్ హీలోస్ కాడికి వెళ్ళటము, ఈ మొత్తం ప్రెజెంట్ ఇది ప్రాసెస్. మెయిన్ హోల్ సిస్టమ్ చెప్పాను మీకు. ఇక్కడతో వీడైతే ఏం చేస్తున్నాను, చాలా షార్ట్గా ముగిస్తున్నాను అని ఏమనుకోకండి. నెక్స్ట్ మాత్రం ఫుల్ పెద్ద లెంత్ వీడియో చేద్దాం అనమాట. అండ్ ఫైనల్గా గైస్, ఇందాక యాప్ గురించి చెప్పాను కదా, ప్లే స్టోర్లోనే ఉంటుంది. దాని ద్వారా మీరు ఈజీగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అసలు డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో చిన్న చిన్న యాప్స్ డౌన్లోడ్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, ఇలా చేస్తూ చిన్నగా ఎర్నింగ్ చేయొచ్చు. కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ దాని లింక్ కూడా అయితే ఇస్తాను. డెఫినెట్లీ చెక్ చేయండి. చాలా యాప్స్ అండ్ గేమ్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతేమో, మరిన్ని తొందరలో మీ ముందుంటాను. అంతకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.